హాయ్ ఎవరీవన్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 4 AM అయిందనమాట. సో మనమైతే ఇవాళ 4 AM బిర్యానీ అయితే ట్రై చేయడానికి వెళ్తున్నాం అనమాట. అది సాయి అన్నాస్ బిర్యానీ, నస్సార్ నగర్. సో అక్కడ బిర్యానీ అనేది చాలా బాగుంటుందంట. సో ఇది ఇవాళ అది మనం ట్రై చేద్దాం. ఇప్పుడే వర్షం పడి ఆగిపోయింది, చలి చలిగా వేడివేడి బిర్యానీ అనమాట. సో వీడియో చాలా బాగుంటుంది, ఎక్కడ మిస్ అవ్వద్దు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ కృష్ణ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నాతోరా. బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. చాలామంది ఆన్లో పెట్టుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ. సో ఆన్లో పెట్టుకుంటే ఏంటంటే మేము ఏ వీడియో చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో మా వీడియో మీరే ముందు చూసేయచ్చు, ఓకేనా? సో స్టార్ట్ చేసేద్దాం పదండి. సో వర్షాలు ఘోరంగా పడుతున్నాయి కదా, బండి మీద వెళ్తుంటే చలి గట్టిగా కొట్టేస్తుంది, ఆ గాలి అదంతా. సో ఇక ఈ చలికి వేడి వేడి బిర్యానీ ఊహించుకుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ అనేది. ఇది యాక్చువల్గా ఎస్ఆర్ నగర్ కిందకి వస్తుంది కానీ మీకు టువర్డ్స్ బోరబండ సైడ్లో ఉంటుంది సాయి అన్నాస్ బిర్యానీ అనేది. సో నేను అది డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అండ్ వే అంతా కూడా నాకు చాలా నచ్చింది, ఎందుకంటే మనకి దసరా టైం కదా, వేలో చాలా చోట్ల డెకరేషన్ అయితే చేశారు లైట్స్ తోటి వాటితోటి. నాకు చాలా నచ్చింది. నైట్ టైం లో గోలా ట్రాఫిక్ వల్ల మనకు తెలియదు కానీ మార్నింగ్ టైం ఇలా వెళ్తుంటే భలే అనిపించింది. చూడండి మీరు కూడా ఎలా ఉందో వే అనేది. అండ్ నైట్ టైం గుడ్డిగా మేము గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతూ వెళ్ళామన్నమాట. చాలా స్టంట్లు చేయాల్సి వచ్చింది, చాలా అప్పులు ఎక్కాల్సి వచ్చింది, దిగాల్సి వచ్చింది. అది అలా రోడ్లు చూపించింది అనమాట, ఎన్ని ఎక్కానో ఎన్ని దిగానో. సో బెటర్ కొంచెం తెలిసిన రూట్స్ వాడండి. అంతగానం ఆశ పెట్టుకొని సాయి అన్నాస్ బిర్యానీ వెతుక్కుంటూ వెళ్ళేసరికి ఒక బ్యాడ్ న్యూస్, ఇట్ ఈస్ క్లోజ్డ్. చాలా డిసప్పాయింటింగ్ అనిపించేసింది నాకు. అక్కడ ఏమైంది నన్ను ఎందుకు క్లోజ్ చేశారని అడిగితే డ్యూ టు రైన్. చాలా ఆశలు పెట్టుకుని వెళ్ళాను, ఫుల్ హైప్ ఉందన్నమాట ఇక్కడ బిర్యానీ టేస్ట్కి. ఈవెన్ గూగుల్లో కూడా, గూగుల్ మ్యాప్స్లో టాప్ 4 AM బిర్యానీ అని కొడుతుంటే మనకి ఈవెన్ సాయి అన్నాస్ బిర్యానీ కూడా వస్తుంది. సో తర్వాత నేను నెక్స్ట్ హైయెస్ట్ రేటింగ్ ఉన్న బిర్యానీ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇది మన కృష్ణకాంత్ పార్క్ దగ్గర అయితే ఉంటుందన్నమాట, ఈజీలీ విజిబుల్ కనిపించేస్తుంది, రోడ్ పక్కనే ఉంటుందన్నమాట. ప్రజెంట్ మనం అయితే కృష్ణకాంత్ పార్క్ బయట ఉన్న 4 AM బిర్యానీకి అయితే వచ్చేసాం అనమాట. సో చూస్తే ఇక్కడైతే నాకు పీస్ఫుల్గా ఉంది. రోడ్ పక్కనే ఎంటీ రోడ్, ఫుల్ చలి పెట్టేస్తుంది అనమాట. సాయి అన్నాస్ బిర్యానీ అలా బిస్కెట్ చేసిన తర్వాత మంచి బిర్యానీ తినాలనిపించింది. సో అందుకనే ఎక్కువ రేటింగ్స్ ఉన్న బిర్యానీ సెంటర్ అయితే ఇదే ఉంది మరి 4 AM బిర్యానీస్లో నియర్ బై. సో అందుకని ఇక్కడైతే వచ్చేసాం. మన ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అయితే ఒకటి చెప్పాం, చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ చేసి, ఓకేనా? చలో. సో మనం ఆర్డర్ చేసిన బిర్యానీ అయితే వచ్చేసింది. ఇది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. సో చికెన్ అయితే కొంచెం జ్యూసీగా మెరుస్తుంటే అనిపిస్తుంది, నాకు తెలిసి ఇప్పుడే వేడిగా వేయించి ఇచ్చారనమాట. సో చూసేద్దాం. వేడిగా ఉంది బిర్యానీ, పొగలు వస్తున్నాయి అనమాట పీసెస్లోంచి. సో అట్లా మీరు చూడొచ్చు పీస్ ఎంత మంచిగా కుక్ అయిపోయింది, మంచిగా వేయించారనమాట రోస్ట్ చేసి. నాకు చాలా నచ్చింది, పీస్ చూస్తేనే నోరు ఊరిపోయింది అనమాట. సో లేట్ ఎందుకని చెప్పేసి మంచి ముద్ద కూడా కలిపేసుకొని టేస్ట్ అయితే చూసేద్దాం ఎలా ఉండింది అనేది. చికెన్ చాలా వెల్గా కుక్ అయింది, అలా అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయి అంత కుక్ అయింది అనమాట. అంత బాగుంది. ప్లస్ ఈ 4 AM బిర్యానీలో అంత మసాలా లేదు మెయిన్గా, అంటే ఈ టైంకి తినేటట్టు కూల్గా ఉంది. లైక్ మనం ఈజీగా తినేసి వచ్చేస్తాం, మసాలా అనిపించదు. చాలా బాగుంది అనమాట. లైక్ పులావ్కి బిర్యానీకి మధ్యలో ఉంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. చల్ల వెదర్కి వేడి బిర్యానీ చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. కొంచెం తింటుద్దాం. సూపర్.
మస్ట్ ట్రై. మీరు ఎవరైనా ఎస్ఆర్ నగర్, మధురా నగర్, అమీర్పేట్, యూసఫ్ కూడా సరౌండింగ్స్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది, చాలా బాగుంది టేస్ట్. నేను మెయిన్గా చికెన్ వచ్చేసి చాలా బాగుందండి. సో మిస్ అవ్వకండి, ఓకేనా? ఫోర్ బిర్యానీ అయితే ట్రై చేసాను అనమాట. టేస్ట్ నాకైతే బాగా నచ్చేసింది. అండ్ బటర్ మిల్క్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. బిర్యానీ తిన్న తర్వాత బటర్ మిల్క్ చాలా సెట్. కాకపోతే అంత స్పైస్గా అంటే మసాలాలు అవి ఉండవు కాబట్టి 4AM బిర్యానీస్లో బేసిక్గా వీటి పులావ్స్ కను బిర్యానీకి మధ్యలో ఉంటాయి. ఇక్కడ కూడా అలానే ఉంది. కొన్ని చోట్ల మసాలా వేసేస్తారు అన్నమాట గట్టిగా. ఇక్కడైతే చికెన్ అండ్ ఫిష్ అయితే అవైలబుల్గా ఉంది. సో నాకైతే ఫ్రై పీస్ బిర్యానీ చికెన్ చాలా బాగా నచ్చింది. వర్త్ అనమాట 150 రూపీస్. సో ఇది కృష్ణకాంత్ పార్క్కి బయటే ఉంటుందన్నమాట. 4AMకి బిర్యానీ ఎత్తుకునే వాళ్ళకైతే ఈ ఏరియాస్ ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, యూసఫ్ కూడా, ఇంకా మధురా నగర్, ఈఎస్ఐ దగ్గరలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది బిర్యానీ అయితే. ఇక్కడ ట్రై చేసేయండి. ఎక్కడికో 5-6 కిలోమీటర్ల తర్వాత వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసేయండి. బిర్యానీ అయితే మీకు వర్త్. అండ్ చాలా బాగుంది. ఈ వెదర్కి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. సమ్మర్లో కంటే ఈ టైంలో ట్రై చేస్తే ఏంటంటే మంచి చల్లదనానికి వేడి వేడి బిర్యానీ అద్దరిపోతుంది టేస్ట్. సో మిస్ అవ్వకండి. ఇదే మన కృష్ణకాంత్ పార్క్ అన్నమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు కృష్ణకాంత్ పార్క్ వచ్చేస్తే డైరెక్ట్గా అది సైడ్ కనిపించేస్తుంది బిర్యానీ పాయింట్ అనేది. అది సో అలా బిర్యానీ తినేసిన తర్వాత ఆ వెదర్కి, ఆ చల్లదనానికి ఎందుకో చాయ్ తాగాలనిపించింది. సో అలానే మనం కొంచెం ముందుకు వచ్చేసామైతే చాయ్ తాగడానికి. ఎర్లీ మార్నింగ్ 5AMకి అలా చాయ్ తాగితే భలే ఉంటుంది. జనాలు అయితే బాగానే ఉన్నారు చాయ్ తాగడానికి. ఎర్లీ మార్నింగ్ చాయ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలా మన 4AM బిర్యానీ జర్నీ అలా చాయ్తో ఎండ్ అయిందనమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాతోరా. అండ్ బెల్ ఐకాన్ అనేది మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. యాక్టివేట్ చేసుకున్న వాళ్ళైతే మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే మీరు పెట్టిన వెంటనే వచ్చేస్తుంది అనమాట. సో అందుకని మీరు మిస్ అవ్వద్దు యాక్టివేట్ చేసుకోవటం, ఓకేనా?